మహాపరిస్థితిగా దేవాత్మలు ఉన్నత స్థలంలో నివసిస్తున్న మా తండ్రి మరొకసారి మీ సన్నిధిలో అయినా చెల్లించుకుంటున్నాం నా తండ్రి. విలువైనటువంటి ఈ మధ్య తనవలైనటువంటి నన్ను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, మీరు నన్ను మీరుగా తండ్రి రక్షించి అనేకులకు మరి ప్రియస్కరమైన జీవితం జీవించేటట్టు మీరు అందించిన బట్టి నేను తండ్రి గల దేవాన్ని ఏమంటాను చాలా మంది ప్రభు జన్మలో తండ్రి మీరు ఆరాధించడానికి ఇచ్చిన మీకు కృపను చెల్లిస్తున్నాను. నాకు రక్షణగా నాకు తండ్రి కాబట్టి నన్ను నా జీవితం అంతే ఆయన నా యాజకుడుగా ఉంది తండ్రి. తండ్రి రక్షించి నా ప్రేమిస్తున్నాగే ఆనందం చెల్లిస్తూ తండ్రి మరి చెప్పబడినటువంటి వాక్యం తండ్రి నాకు నాతో మాట్లాడినందుకు మీ వాక్యం ద్వారా నా ఆత్మ జీవితంలో తండ్రి నేను నాయన మరి భద్రపరచడానికి పంచుకోవడానికి తండ్రి నాయన మరి దాని ద్వారా ప్రభు నేను ఎంతగా ఆత్మీయంగా ఆసక్తి కలిగి జీవించినట్లు సహాయం దేవలోకంలో ఆయన ఏమి తండ్రి అప్పటికి ఆయన మంచితనం లేనటువంటి తండ్రి అయితే మేము తండ్రి ఆపే జీవితంలో ఒక ప్రత్యేకంగా జనాంగంలో మేము తెలుసుకున్నది వాక్యం ద్వారా నాతో మాట్లాడుతుంటే ఈ వాక్యం ద్వారా నాయన దేవుని తండ్రి నాయన మరి రోజుతో మాట్లాడి మీ మాటలు నాకు దేవుడు మొదలుగా ఆచార్యబద్ధంలో ఆయన ఉన్నటువంటి నన్ను ఆత్మీయమైనటువంటి ఒక ప్రత్యేకింపబడినటువంటి పరిశుద్ధ జీవితం పరిశుద్ధ బిడ్డలతో కలిసి నన్ను ఆనందించి కనపరచడానికి ఇచ్చిన ఈ కృపను బట్టి నన్ను చెల్లిస్తూ అదే కాలం దాన్ని కనపడుతున్నట్లు ఇచ్చిన చెల్లించు చేసుకుంటున్నాము ఆరాధించుకుంటున్నాము. ఆమేన్.